గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, PNN న్యూస్ స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ AS దినేష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహానికి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు నగర మేయర్ గంగారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మనందరికీ ఆదర్శమన్నారు. ఆయన చూపిన బాటలో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేద్దామని తెలిపారు. ఒక పట్టుదలతో ఈ పోరాటం చేశారు. దానికి ఆయన దాదాపుగా 58 రోజుల తర్వాత చనిపోయిన తర్వాత వివిధ లొకేషన్స్ లో ముఖ్యంగా స్టూడెంట్స్, వివిధ లీడర్స్ వాళ్ళందరూ కూడా పోరాటంలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అప్పుడు ప్రధానమంత్రిగా ఉంటున్న జవహర్లాల్ నెహ్రూజీ వీరు అడుగుతున్న విషయాలు ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయాల్సిందే. దీనివల్ల యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ విషయం కంటే అక్కడ ఉంటున్న అభివృద్ధి కానీ వాళ్ళు బదరపన ఉంటున్న వివిధ సంక్షేమ విషయాలు అన్ని కూడా ఖచ్చితంగా జరుగుతుంది అని కూడా సెంట్రల్ లో డిస్కషన్ చేసేసి ఒక నిర్ణయంకి వచ్చారు. దాని తర్వాత సదర్న్ స్టేట్స్ లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర అని విడగొట్టడం జరిగింది. సో ఇవాళ మనందరికీ ఒక రాష్ట్రం ఉంది, ఒక భాష ఉంది, మనందరికీ ఒక సంస్కృతి ఉంది అని ఒక సంకల్పం రావడానికి ముఖ్య కారణము ఇవాళ ఈ దినము. ఈ రాష్ట్రంలో వచ్చిన మహానుభావులు మరణించిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి గారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దీనిని సీరియస్ గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆంధ్ర భాషిత ప్రాంతాల్లో ఉన్న వారందరి నాయకులను కూడా పిలిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ఏర్పరచాలని చెప్పిన తర్వాతే నవంబర్ 1వ తారీఖు 1956 సంవత్సరంలో ఆంధ్ర దినోత్సవం అనేది కూడా ఏర్పడటం, కర్నూలుకి ప్రప్రదంగా కూడా అప్పుడు రాష్ట్రానికి రాజధానిగా కూడా ఏర్పడి ఆ తర్వాతనే హైదరాబాద్కి రావటం అనేది కూడా మనం చూసాం. ఈ ఆంధ్రప్రదేశ్ అంటేనే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయాందోళన ఉంటుంది ఢిల్లీలో కూడా. ఎందుకంటే పోరాట ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం అనేది, పోరాట ప్రతిభ అనేది ప్రతి ఒక్కరిలో కూడా కనబడుతుంటుంది. అందుకనే ప్రకాశం పంతులు గారు అయితే తర్వాత పోరాడారు. మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత సాంప్రదాయాలకు విలువిస్తూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మళ్ళీ నవంబర్ 1నే ఘనంగా జరుపుకుంటున్నాము. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము, ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ ఫలమో జనించిన రవి స్వర్గలోకమున, ఏ మంచి పువ్వులని
మరి బ్రిటిష్ వారి యొక్క కబంధ హస్తాల నుంచి మనల్ని విడుదలయడానికి 200 సంవత్సరాలు పట్టింది మరి గాంధీ గారి యొక్క నాయకత్వంలో. అలాగనే దాని తర్వాత మరి భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా చాలా వరకు రాష్ట్రాలన్నీ ఏర్పడుతూ ఉంటే మరి మనం ఆ తెలుగు మాట్లాడే ప్రజలు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మరి మనల్ని ఆ మద్రాసు ప్రెసిడెన్సీలో కలపడం, మరి మన ప్రజలందరూ కూడా మాకు కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎంతగానో కోరుకున్నప్పటికీ కూడా అది ఏమాత్రము మరి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మరి వారి నాయకత్వంలో ఉండే నాయకులు ఎవరికి కూడా మన మీద అంత సదుద్దేశం లేదు. ఎందుకంటే తెలుగు వాళ్ళంటే చాలా అమాయకులు, వాళ్ళు ఏదన్నా చెప్తే మళ్ళీ రాండమ్మా కథలు ఓకే. చైర్పర్సన్ గారు వారికి మెమోంటో ద్వారా వారికి అభినందిస్తున్నారు. ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పుల కోసం వచ్చిన దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రక్రియపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న ఫారం 7, 8లను ఈ నెల 10వ తేదీలోపు, అలాగే ఫారం 6లను 15వ తేదీలోపు పరిష్కరించాలన్నారు. ఈ 2 రోజుల్లో మనకి ఈఆర్ఓ నెట్ యాక్టివేట్ అవుతాయి. then we can at least process it within a week. ఒక వారంలో చేయవచ్చు అది. వారంలో again we have to just allot to the BLO already verify చేసినది. only it's matter of process. and form 7 అంటే దానికి ఈ 7 days notice ఆల్రెడీ నోటీస్ ఇచ్చేసాం బై November 15th. ఓకే, సో అట్లా ఒకసారి November 15th తో కంప్లీట్ చేసేసారు టోటల్గా. ఈ మధ్యలో మనకి ఈ 2 స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ఉంది, 4th November and 5th November. సో దాంట్లో కూడా మనకి ఫామ్ 6 కొత్తది వస్తాయి. సో వస్తే నెక్స్ట్ 10 days మేము 15th November పెట్టిన వల్ల ఈ 4th and 5th వచ్చిన అప్లికేషన్స్ కూడా November 42 కంప్లైంట్లు ఈ యంగ్ ఓటర్స్ ఖాతా వచ్చినారు. మనం దాని ప్రకారం వీళ్ళని చెప్పేసి నెక్స్ట్ అంటే వీళ్ళందరూ కూడా చదవడం కాలేజెస్లో ఉంటారా? మన ప్రొజెక్టెడ్ పాపులేషన్ ప్రకారం సార్ కంపల్సరీగా ఉంటారు సార్. వాళ్ళు వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ మనకు కరెక్ట్గా, అంటే పోయినసారి మనకి తీసుకున్నప్పుడు కానీ కొంతమంది చదువు అయిపోయి వెళ్ళిపోయి ఉంటారు, ఇలాంటి జరుగుతుంది కాబట్టి అందుకని అసలు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారని ఒక పర్ఫార్మెన్స్. నగరంలోని ఖాళీ స్థలాలు, రహదారులకు ఇరువైపులా పెరిగిన చెల్ల చెట్ల తొలగింపునకు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జేసీపీని ఏర్పాటు చేశారు. మేయర్ గంగాడి సుజాత విజ్ఞప్తి మేరకు అన్ని డివిజన్లలో పనులు చేపట్టేందుకు సొంత నిధులతో ఈ చర్యలు తీసుకున్నారు. 18వ డివిజన్లో చేపట్టిన పనులను మేయర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన నగరపాలక సంస్థ తరఫున 50 డివిజన్స్, ఎలక్షన్ డివిజన్స్ ఏదైతే ఉన్నాయో ఆ 50 డివిజన్స్లో చాలామంది గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, మా ప్రీతం నాయకులు, గౌరవ శాసనసభ సభ్యుడైనటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు మరి మధ్యలో వేకెంట్ ల్యాండ్స్ అంటే ఇళ్ల స్థలాల మధ్యలో చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయని, అలాగనే రోడ్డుకి అటు ఇటు కూడా చాలా జంగులు ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి మనకి ఎక్కువగా పాములు అవి రావడానికి అవకాశం ఉంది, చిన్న పిల్లలందరూ తిరుగుతున్నారు అని భయపడుతూ, అలాగే వర్షాకాలం వచ్చినప్పుడు కూడా మరి చాలా ఇబ్బంది పడుతున్నాము, నీళ్ళంతా కూడా వాళ్ళు వేకెంట్ ల్యాండ్స్లో స్టాగ్నేట్ అయిపోతుందని మరి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము అలా తీసుకొచ్చినప్పుడు వాసన అయితే ఇమ్మీడియట్గా ఇప్పుడు ఒకళ్ళిద్దరు మేము వెళ్ళేటప్పుడు అయితే ఇమ్మీడియట్గా శానిటేషన్ వాళ్ళకో, లేదంటే మరి టౌన్ ప్లానింగ్ వాళ్ళకో, లేదంటే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి ఎవరికో ఒకరు చెప్పి ఆ చెప్పినంత వరకు మరి ఖాళీ స్థలాలు ఉన్నా లేదంటే ఇలాగా జంగిల్ క్లియరెన్స్ చేయాలన్నా కూడా మరి ఇమ్మీడియట్గా మరి సచివాలయానికి కనుక మీరు నా దృష్టి కూడా తేపర్లేదు, సచివాలయాలు కనుక తెలియజేసినట్లయితే వాళ్ళ ద్వారాగా వాలంటీర్స్, అలాగనే మరి సచివాలయ సిబ్బంది, అంతేకాకుండా అక్కడ లోకల్ నాయకులు, అంతేకాకుండా మన శానిటరీ సెక్రటరీస్ మరి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారాగా మీరు దగ్గరుండి మేము ఏరియాస్ని కూడా క్లీన్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, అంతేకాకుండా ఈ రోజున మరి ఏదైతే ఎంపీ గారు తన సొంత నిధులతోటి మరి యొక్క జేసీ పట్టే మనకే కాదండి అన్ని నియోజకవర్గాలను కూడా ఇవ్వడం జరిగింది. అయితే వారికి మీడియా ముఖంగా నేను కృతజ్ఞత తెలియజేసేది ఏంటంటే, మాకు జేసీబీతో పాటు దానికి అయ్యే ఆయిల్ ఖర్చు కూడా వారే భరిస్తామని చెప్పినందుకు మరి వారిని మరి మా మున్సిపాలిటీ తరఫున అలాగే మా కౌన్సిల్ తరఫున వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా వారు ఇంకొక మంచి పని కూడా చేశారండి. ఎప్పటి నుంచో ఇప్పుడు మేము ఉండే ఆఫీస్ బిల్డింగు
చాలా సంవత్సరాల నాటిది. ఇప్పటికే అంతా మరి పైనుంచి అంతా కారిన వర్షం వచ్చిన నీళ్ళు కారిపోవడం జరుగుతుంది. బిల్డింగ్ కూడా రిపేర్ స్థాయికి వచ్చింది. అందువల్ల మేము అది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే వారు 1 crore రూపీస్ మరి మనకు శాంక్షన్ చేసి ఇమ్మీడియట్గా మాకు అది శాంక్షన్ చేయడమే కాదంటే దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా తీసుకుని వచ్చి నా చేతుల్లో వారు పెట్టి ఉన్నారు. కాబట్టి వారికి కూడా 1 crore ఇచ్చినందుకు మున్సిపాలిటీ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఒంగోలు నెల్లూరు బస్టాండ్ వద్ద గల డిఆర్ఆర్ఎం హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో ఉదయం 6 గంటల నుండి రెగ్యులర్ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు మెడికల్ క్యాంప్ నిర్వాహకులు నిర్మదాల వెంకట్రావు తెలిపారు. నా పేరు మాదాల వెంకట్రావు, మెడికల్ క్యాంపు కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నా. ప్రధానంగా ఈ రోజుల్లో వైద్యం అనేది పేద ప్రజలకి చాలా దూరం అయిపోయింది, అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో పేద ప్రజలకు సహాయం చేయాలని చెప్పని సదుద్దేశంతో దాచూరు రామిరెడ్డి మెడికల్ క్యాంప్ అనే పేరుతోటి, విజ్ఞాన కేంద్రం అనే పేరుతోటి ఆయన ఆ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రెగ్యులర్ మెడికల్ క్యాంప్ నడుస్తూ ఉంది. ఇది 4, 9, 16 అంటే సుమారుగా 10 ప్రభుత్వ వర్గాలు చెప్పినప్పుడు కూడా రోజుకు 50 మంది 60 మందితోటి అక్కడ మెడికల్ క్యాంపులు ఒక పూట ఒక రోజు చేసేవాళ్ళని ఇక్కడ 10 రోజులు 15 రోజుల పాటు సుమారు 1500 మందికి 2 సంవత్సరాల పాటు క్యాంపు నడపకుండానే వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళ సలహాతోటి మందులు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా రెగ్యులర్గా 2 నెలలకు ఒకసారి నడుస్తూనే ఉంది. రేపు మరలా నవంబర్ 5వ తారీఖు మరలా జరగబోతూ ఉంది. దానికి సంబంధించిన ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంపులో దాదాపు 16-1700 మంది మెడికల్ క్యాంపు వస్తున్నారు పేషెంట్స్. ఈ మెడికల్ క్యాంపులో బీపీ, షుగరు, ఫిట్స్, పక్షవాత రోగాలకి వైద్యం అందించబడతా ఉంది. దీనికి సంబంధించి 15 మంది డాక్టర్లు, ఆర్ఎంపీలు కూడా సహాయంతో 10 మంది ఆర్ఎంపీలు, మొత్తం 20 మంది డాక్టర్ల బృందంతో ఈ వైద్యం అందించబడతా ఉంది. ముఖ్యంగా పేద ప్రజలకి ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే బీపీ ఉంటే షుగర్ రావచ్చు, ఈ 2 ఉంటే ఫిట్స్ కూడా రావచ్చు, ఈ 3 ఉంటే పెరాలసిస్ కూడా రావచ్చు, అవకాశాలు ఉన్నాయి అట్లా. కాబట్టి 1 కాదు 2 కాదు, బయటికి వెళ్తే ఒక బీపీ ఉంటే లేదా షుగర్ ఉంటే 2000, 3000 బిల్ అవుతూ ఉంది. పేదవాళ్ళకి ఇవ్వబడతా ఉంది. పేదవాళ్ళు కూడా జిల్లా వ్యాప్తంగా మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, నెల్లూరు, కావలి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు. చాలా మాకు సాయం జరుగుతూ ఉంది. ఈ 100 రూపాయలు ఎక్కడ బాగా జరుగుతూ ఉందని చెప్పిన పద్ధతుల్లో వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ విధంగా ఆ రోజు నుంచి కూడా వైద్యం అందించబడతా ఉంది. పేద ప్రజల్లో ముఖ్యంగా మంచిగా చెప్పుకుంటా ఉన్నారు, మీ దేవుళ్ళ మీరు సహాయం చేస్తున్నారని చెప్పని చెప్పుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి 120 మంది కార్యకర్తలు, ఎంప్లాయీసు, రిటైర్డ్ ఎంప్లాయీస్ రూపాయి ఆశించకుండా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అట్నే డాక్టర్లు కూడా పెద్ద పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎంబీబీఎస్లు, ఎండీలు, ఎంఎస్లు, పెద్ద పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు కూడా 1 రూపాయి ఆశించకుండా సర్వీస్ ఇస్తూ ఉన్నారు. ఈ సర్వీస్ని ఈ విధంగా ఇస్తూ మొత్తం ఇంకా జనాన్ని పెంచి జనాన్ని సేవ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ జనాన్ని సేవ చేయాలని చెప్పని, ఎక్కువ జనాలకి ఈ వైద్యం అందించాలని చెప్పని పేద ప్రజానికానికి ముఖ్యంగా ఆలోచిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈ నేపథ్యం దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం మరియు ఫోరం ఫర్ ఆర్టిస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 10న ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు జవహర్ నవోదయ విద్యాలయంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కె సుబ్రహ్మణ్యచారి తెలిపారు. సుందరి భవన్లో చిత్రలేఖనం పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఎల్ఐసి యూనియన్ నాయకులు వెంకట్రావు, కౌలు రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలకోటయ్య ఆవిష్కరించారు. చిత్రలేఖన కమిటీ కన్వీనర్ దాచూరి రామిరెడ్డి గారి విజ్ఞాన కేంద్రం మరియు ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ ఆధ్వర్యంలో నవంబర్ 10వ తారీఖున ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయంలో బాలల దినోత్సవం సందర్భంగా చిత్రలేఖన పోటీలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈ 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకి నిర్వహించడం జరుగుతుంది. 2, 3, 4 తరగతుల విద్యార్థులకు సంబంధించి వాళ్ళని సబ్ జూనియర్స్గా అనుకొని ఆ సబ్ జూనియర్స్కి సంబంధించి మీకు నచ్చిన చిత్రం అనేటువంటి అంశంలో వాళ్ళు పెయింటింగ్ వేయాల్సి వస్తుంది. అట్లాగనే జూనియర్స్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి విభాగంలో కూడా 5 రకాలైనటువంటి బహుమతులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది విభాగానికి. అట్లాగనే కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ చిత్రలేఖన పోటీలు మన బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించే దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం తరఫున ఇంకా రకరకాలైన వినూత్నమైన కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనే ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. అన్ని పాఠశాల విద్యార్థులు కూడా 6వ తేదీ లోపల ఎంతమంది అయినా పాల్గొనవచ్చు. వాళ్ళ యొక్క పేర్లని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నెంబర్లుగా 9490300438,
9490 చిత్రలేఖనం పోటీల ద్వారా విద్యార్థులు ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో మానసికంగా రోజు చదువు మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఇతర విషయాల మీద అవగాహన అనేటువంటిది తక్కువగా ఉంది. అందుకని వాళ్ళల్లో సృజనాత్మకత, సమాజం పట్ల అవగాహన, ఇతర అంశాల మీద ప్రోత్సహించే దానికోసం మొదటగా మేము ఈ చిత్రలేఖనం అనేటువంటిది ఎంచుకోవటం అనేటువంటిది జరిగింది. దీనిలో విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments.